వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ టర్మ్ ఇన్సూరెన్స్ ని బీట్ చేస్తుందా? ఈవెన్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్ మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ గురించి మాట్లాడుకున్నట్లే ఆ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ ని బీట్ చేస్తుందా? ఒకటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఏదైతే ఉందో ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్గా నిహాల్, టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ వేరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్, ఇన్సూరెన్స్ కాన్సెప్టే చనిపోతే డబ్బులు రాడు. దాంతోపాటు డిజబిలిటీని కూడా కవర్ చేస్తాయి చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ పాలసీ ఏముంది, చనిపోతే డబ్బులు రావటం అనేది పాలసీలో ఉన్న టర్మ్ పాలసీ ఏం చేస్తుందంటే, ఎనీ డెత్, ఈవెన్ అది న్యాచురల్ అవ్వచ్చు, డిసీజ్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, ఎనీ డెత్ జరిగినప్పుడు కూడా నీ ఫైనాన్షియల్ లాస్ని కాంపెన్సేట్ చేస్తుంది. ఏదైతే సమ్ అష్యూర్డ్ వరకు పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్ని వాళ్ళ ఫ్యామిలీకి పాస్ ఆన్ చేస్తుంది. కానీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అలా కాదు. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఏం చేస్తుంది అంటే, ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా జరిగినటువంటి ఇబ్బందులను మాత్రమే కవర్ చేస్తుంది. ఇన్కేస్ ఏదైనా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అంటే, అతనికి రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే అతను న్యాచురల్గా చనిపోయినా కానీ కాంపెన్సేట్ చేస్తారు. ఇన్కేస్ న్యాచురల్గా చనిపోయిన అతను కనుక ఓన్లీ రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా ఓన్లీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఉంటే, న్యాచురల్గా చనిపోయినప్పుడు ఈ పాలసీ అతనికి ఎందుకు ఉపయోగపడదు. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఓన్లీ థింగ్స్ అన్నీ కూడా యాక్సిడెంటల్గా జరిగి ఉండాలి. యాక్సిడెంటల్గా జరిగి ఉండాలంటే, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు, రోడ్డు దెబ్బలు తగిలినప్పుడు, లేకపోతే ఎక్కడ స్టెప్స్ నుంచి కింద పడిపోయినప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో పాము కాటు కానీ, ఇలాంటివి. అంటే ఫుడ్ పాయిజన్ అయితే దాని కింద వస్తుందా? ఫుడ్ పాయిజన్ యాక్సిడెంట్ కాదు. ఫుడ్ పాయిజన్ యాక్సిడెంట్ కాదు. చాలామంది హార్ట్ అటాక్ కూడా సడన్గా వస్తుంది కదా, అది కూడా యాక్సిడెంట్ టైపేగా అంటారు. అది కాదు. ఏదైనా స్నేక్ బయట ఎక్కడైనా సడన్గా పడిపోయారా, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, వీటిని కవర్ చేయడానికి వచ్చిన పాలసీనే పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీకి రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ ఎండోమెంట్ పాలసీస్ మధ్యలో ప్రీమియంలో తేడా చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కావాలి అనుకుంటే, సంవత్సరానికి 5,000 నుంచి 6,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. కొన్ని ఎక్స్ట్రా దాంట్లో ప్రీమియం బెనిఫిట్స్ కూడా కావాలనుకుంటే దగ్గర 16,000 నుంచి 17,000 రూపాయల వరకు పే చేయాలి. అదే 1 crore రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే దగ్గర 40,000 నుంచి 45,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒక 35 to 40 ఇయర్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి 30 ఇయర్స్ వరకు కవర్ కావాలంటే రెగ్యులర్గా 40 to 45K పే చేయాల్సి ఉంటుంది. అదే ఏజ్ పెరుగుతున్న ముందుకి 65, 50, 55, 60 ఉన్నప్పుడు వాళ్ళ ప్రీమియం అనేది చాలా అబ్నార్మల్ ఉంటుంది. కానీ వేరే పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో 18 ఇయర్స్ నుంచి 60, 65 వరకు కంపెనీస్, ఒక్కో కంపెనీ ఒక్కో ఏజ్ లిమిట్ పెట్టుకుంటే, వాళ్ళ ఏజ్ లిమిట్ వరకు కూడా మొత్తం ప్రీమియం అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది ఎవరికైనా సరే. దీంట్లో ఏం జరుగుతుందంటే, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలోనే యాక్సిడెంట్ సరిపోతే మనీ ఇవ్వటం అనేది ఫెయిర్ పాలసీ. అంటే ఒక 1 crore పాలసీ ఎవరైనా తీసుకున్నారు, యాక్సిడెంట్లో చనిపోయాడు, అతనికి 1 crore కాంపన్సేట్ చేస్తారు, అది అయిపోతుంది అక్కడి వరకు. దీంతోపాటు డిజబిలిటీ ఇస్తాము. ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్లో అతను చనిపోలేదు కానీ పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయాడు, 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ 2 కళ్ళు కానీ ఇలా లాస్ అయినప్పుడు కూడా అతనికి చనిపోయినప్పుడు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఇప్పుడు కూడా అలాగే పే చేస్తారు. దీంతోపాటు కొన్ని పాలసీస్లో ఏం చేస్తారంటే, పార్షియల్ డిజబిలిటీ, అంటే చిన్న ఒక బాడీలో ఏదో ఒక పార్ట్ యాక్సిడెంట్ వల్ల తీసేయాలని పరిస్థితి వచ్చింది, ఒక కాలు లేదు, ఒక చేయి లేదు, ఇలాంటి పరిస్థితులు, లేదా కొన్ని ఫింగర్స్లో చిన్న ఫింగర్స్ కూడా పోతాయి కొంతమందికి. అలాంటప్పుడు కూడా పర్సంటేజ్ని మెన్షన్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సంటేజ్ ఆఫ్ లాస్ని కాంపన్సేట్ చేస్తుంది పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. ఇట్లా వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లాస్ ఆఫ్ ఇన్కమ్. సపోజ్ ఏదైనా ఒక పర్సన్ ఒక 1,00,000 రూపాయల శాలరీ, మంత్లీ శాలరీ ఉన్నతను ఏదైనా చిన్న యాక్సిడెంట్ వల్ల ఒక 2 నెలలో 3 నెలలు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి, అతని ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పడం వల్ల. అలాంటి సందర్భంలో కూడా అతను ఎన్ని నెలలు అయితే, మ్యాక్సిమం 1 year వరకు ఉంటుంది, ఎన్ని నెలలు అయితే అతను ఆ రెస్ట్లో ఉంటాడో ఆ పీరియడ్ అంతా కూడా అతనికి ఏదైతే శాలరీ లాస్ అవుతున్నాడో ఆ లాస్ని కాంపన్సేట్ చేస్తుంది. సపోజ్ 1 crore పాలసీ అనుకోండి, 1 lakh per week అంటాడు. కానీ అండర్లైన్ ఏంటంటే దాంట్లో కూడా మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ యువర్ ఇన్కమ్, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో ఆ ఇన్కమ్ని 4 weeksగా
డివైడ్ చేసి ప్రతి వారం ఇస్తారనమాట. ఎవ్రీ వీక్ ఇంత ఎవ్రీ వీక్ ఇంత ఇస్తారు. కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలో ఇన్కమ్ని ప్రాపర్గా చూపించగలగాలి, పర్ఫెక్ట్గా చూపించగలగాలి, ఎంత ఉంటే అంత చూపించగలగాలి. ఇన్కమ్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కనుక నీకు ఇన్కమ్ ప్రాపర్గా లేకపోయినట్లయితే నీ పర్సనల్ యాక్సిడెంట్ల పాలసీ చాలా సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. అందుకని పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకునేటప్పుడు మన ఇన్కమ్ని అది పాలసీ తీసుకునేటప్పుడు కానీ లేదా రెన్యువల్ చేసుకునే టైంలో కూడా మీ ఇన్కమ్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే సార్. కానీ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ బీట్ చేస్తుంది అనే క్వశ్చన్లో ఇక్కడ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోయిన తర్వాత సంథింగ్ వస్తుంది. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలో కొంతమంది యాక్సిడెంట్ అవ్వకపోయినా కానీ ఏదో అక్కడ సృష్టించి చిన్న అక్కడ గీటు పట్టా కానీ సంథింగ్ ఏదో అయింది అని చెప్పేసి అక్కడ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి దీనికి తగ్గట్టు అని చెప్పేసి అది ఏదో అక్కడ ఏదో క్రియేట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మొత్తం ఎప్పుడైనా అలాగే ఎవరైనా దొరికితే మొత్తం ఇన్సూరెన్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటాయి. 100% మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. దాంతోపాటు మీ మీద కేసు ఫైల్ అవుతుంది, కేసు ఫైల్ అవుతుంది, మీరు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ప్లస్ ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అంత ఈజీగా ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళకున్న నెట్వర్క్తో, వాళ్ళకున్న థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా అన్నీ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే క్లెయిమ్స్ ఇస్తున్నారు. ఇవాళ కొన్ని కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని జిల్లాల్లో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు ఇవ్వరు ఈరోజు కూడా. ఆ పిన్ కోడ్స్ ఏరియాలో నేను ఆ పాలసీలు ఇవ్వను అంటే అక్కడ నుంచి రాంగ్ క్లెయిమ్స్ ఎక్కువ ఫైల్ అవుతున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? పిన్ కోడ్స్ ఏమన్నా? బాగోదు యాక్చువల్లీ. అదేంటి మా ఏరియాలో ఇవ్వట్లేదా అంటే మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే ఫీల్ ఉంటుంది. అంటే అక్కడ ఫీల్ ఉంటే ఇద్దరికి పాయింట్ మీద వస్తారు, మన మీద ఎవరు వస్తారు. కానీ యాక్చువల్ డాక్యుమెంట్ అదే డాక్యుమెంటెడ్ చెప్పకూడదు, డాక్యుమెంటెడ్ అదే ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇవ్వడం బాగోదు. ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు. కొన్ని ఏరియాలో అలాంటి ఫ్రాడ్ క్లెయిమ్స్ ఏమైనా వస్తున్నప్పుడు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటాయి కంపెనీస్. ఆ ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ట్రై చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సరే ఏదో పాలసీ ఉంది కదా మనం ట్రై చేస్తే పోయేదే ఉందని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే 10,000 రూపాయల క్లెయిమ్ని కూడా థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెట్టుకుని ఎంక్వైరీ చేసుకునే క్లెయిమ్స్ ఇస్తున్నాయి. కానీ ఎప్పుడో ఏదో జరిగింది, ఇవాళ కూడా అట్లా లేదు ఇండస్ట్రీ. ఎందుకంటే ప్యూర్లీ బిజినెస్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ పాలసీ కండిషన్ తగ్గట్టుగా ఏదైతే లాసెస్ వస్తాయో ఆ లాసెస్ని కాంపన్సేట్ చేస్తున్నారు. అట్లా కాని సందర్భాల్లో వాళ్ళు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నారు. ఏదైనా ఫ్రాడ్ క్లెయిమ్స్ అప్లై చేసి కంపెనీని ఏమన్నా ఇది చేయాలని చూసినప్పుడు అగైనెస్ట్ కేసులు కూడా ఫైల్ అవుతుంది. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఏమవుతుందంటే బేసిక్గా ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను దీంట్లో, లాస్ ఆఫ్ ఇన్కమ్ సార్. అంటే దీంట్లో టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా ఒక రైడర్ ద్వారా ఇస్తారు. పర్టికులర్గా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కూడా సపరేట్గా ఇచ్చే వాటిలో కూడా లాస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ కేస్ అతను ఏమీ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఒక 100 months వరకు పాలసీలో 1% ఆఫ్ ద సమ్మేషన్ పే చేసుకుంటూ వెళ్తుంది. అంటే దగ్గర ఒక 8-9 సంవత్సరాలు పే చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్లోనే చాలామంది ఈ పాలసీలు తీసుకుంటారు. ఏదో చనిపోతామనే కాదు, కానీ చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమైనా లాస్ ఆఫ్ ఇన్కమ్ అయితే దాన్ని రీప్లై చేస్తుంది. ఏదైనా అనుకోని పరిస్థితులు ఎక్కడైనా ఇదైనప్పుడు కూడా మనకి ఒక 7-8 years మన ఫైనాన్సెస్ని ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో తీసుకుంటారు. కాకపోతే ఇవాళ అందరికీ చాలామందికి ఆన్లైన్ అలవాటైంది. ఆన్లైన్లో అయితే డిస్కౌంట్లు వస్తాయని. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలో ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే మంచి డిస్కౌంట్స్ ఇస్తారు చాలామంది. ఎవరైనా ఇలాంటి పాలసీల కోసం చూస్తున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న అడ్వైస్ ద్వారా తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రైస్లో కూడా మంచి పాలసీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.